వేదిక మీదున్న అతిరథ మహారథులకి, అదేవిధంగా 1500 మంది పీఈడీస్ పీఈడీస్లకి, 3200 మంది క్రీడాకారులకి, మరి వివిధ పాఠశాలల నుంచి వచ్చిన సిబ్బందులందరికీ కూడా రామ్ రామ్ నమస్కారాలు తెలియజేస్తూ, సోదరులారా, క్రీడలు అనేటి చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఇది కూడా క్రీడా పాఠశాల ఎన్నో సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసిన కేబీ కాంప్లెక్స్ని క్రీడా పాఠశాలగా ఏర్పాటు చేయాలని మరి మధ్యకాలంలో పూర్తి స్థాయిలో నిర్వీర్యమైతే దాన్ని మళ్ళీ తిరిగి క్రీడా పాఠశాలగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి విద్యార్థులు నేను కోరుకునేది ఒకటే, మరి గెలుపోటములు సహజమని అతిథులందరూ కూడా చెప్పడం అనేది జరిగింది. మీరందరూ కూడా ఓడిన వారు కూడా బాధపడకుండా నెక్స్ట్ లెవెల్లో ఏ రకంగా మనం గెలుపుకు ముందు వెళ్ళాలో మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా క్రీడల ప్రోత్సహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్రీడలపైన ప్రత్యేక శ్రద్ధ సారించి మరి వెనుకబడిన ప్రాంతాలు కూడా క్రీడలు ప్రోత్సాహకం చేయడంలో భాగంగా అనేక రకాలుగా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. తప్పకుండా ఇక్కడ ఈరోజు 7 సొసైటీలు పార్టిసిపేట్ కావడం అనేది జరిగింది. మరి మొన్న కూడా ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన ఉట్నూరు విద్యార్థులు జాతీయ స్థాయిలో రివార్డులు పొందడం, అవార్డులు పొందడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ ప్రాంతంలో కూడా క్రీడా మైదానాలు కావచ్చు, అదేవిధంగా ఇండోర్ స్టేడియంలు కావచ్చు, వాటికి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించడంలో నా వంతుగా కృషి చేస్తా. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ని కోరుకున్నది అతి ఇంపార్టెంట్ అంశం సార్. ఎందుకంటే కేజీబీ వాళ్ళలో 10వ తరగతి ఉంటే దాంట్లో అప్గ్రేడ్ చేసుకొని ఇంటర్మీడియట్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా గతంలో కూడా చాలామంది పీడీలు మాకు తెలిసి చెప్పి విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. ఆశ్రమ పాఠశాలలో కూడా కొన్ని పాఠశాలని అప్గ్రేడ్ చేయడం వల్ల తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇంకా ఉన్నత చదువుతారని ఆశిస్తున్నా. ఎందుకంటే చాలామంది 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ అనగానే మళ్ళీ వేరే పాఠశాల వెళ్ళాం. మరి వాళ్ళు ఏదైతే ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నటువంటి నైపుణ్యాలని వేరే చోట ప్రదర్శించకపోవడం, మరి ఇంటర్మీడియట్ స్థాయిలో ఇక్కడ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నేను కూడా చదివింది ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో, అదేవిధంగా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో నేను కూడా చదివికున్నా. కాబట్టి నేను కూడా ఒక గురుకుల విద్యార్థిగా మరి ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన ఏవైతే స్పోర్ట్స్ పాఠశాలలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కళాశాల కావచ్చు, వీటన్నింటినీ కూడా మిగతా ప్రైవేట్ కళాశాలతో పోటీపడే విధంగా, జనరల్ పాఠశాలలో పోటీపడే విధంగా మన ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన పాఠశాలలు కూడా డెవలప్మెంట్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏమైనా సరే నివేదికలు మీరు తయారు చేయండి. గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళి క్రీడల్ని ఏ రకంగా అభివృద్ధి చేద్దాం, మన పిల్లలకి నాణ్యమైన భోజనం కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కావచ్చు అందించే బాధ్యత చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుంది డెవలప్మెంట్ చేయడానికి. ఇంకొకటి తల్లిదండ్రులు నేను కోరుకునేది ఒకటే, ఆటలతో పాటు చదువులు కూడా ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడే పత్తి చేనులు కంప్లీట్ అయిపోయినాయి, పత్తి తీయడం కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ క్రికెట్ టోర్నమెంట్లు స్టార్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్పీ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా సార్, ఎక్కడ కూడా క్రికెట్ టోర్నమెంట్లకు అనుమతులు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కళాశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కావచ్చు, పాఠశాలకు విద్యార్థులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చేన్ల చుట్టూ క్రికెట్ ఆడడానికి ప్రయత్నం చేస్తున్నారు, అనేక రకాల టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. అది మంచిది కాదు. హాలిడేస్ టైంలోనే క్రీడలు ఏమైనా ఏర్పాటు చేయాలి. కానీ పాఠశాలలు ఉన్న టైంలో, కళాశాలలు ఉన్న టైంలో అందరూ కూడా క్రికెట్ చుట్టూ గ్రామ పంచాయతీల వారికి ఇప్పుడు క్రీడా పోటీల్ని స్టార్ట్ చేస్తున్నారు. దానివల్ల చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చదువుకునే టైంలో పరీక్షలకు సన్నద్ధం కాకుండా క్రీడల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. తప్పకుండా నేను కోరుకునేది ఒకటే, ఈరోజు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయిలో మన విద్యార్థులు వెళ్ళాలి.
కావని ఆటలంటే ఏదో తాత్కాలిక ఆనందం కోసం కాదు, భవిష్యత్తులో ఒక స్ఫూర్తిలా అందరికీ ఆదర్శవంతుగా క్రీడాకారులకు అందరూ కూడా ఎదగాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏదో పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ క్రీడలు ఏర్పాటు చేయడం మూలంగా మనమందరం కూడా క్రీడాకారులు కాలేం. తప్పకుండా నాణ్యమైన పీఈడీలు కావచ్చు, అదేవిధంగా పీఈడీలు కావచ్చు, ఈరోజు స్పెషల్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని మరి ఇట్లాంటి పాఠశాలని మళ్ళీ ఇంకొన్ని పెంచి గతంలో నాగేశ్వర ఉండగా మరి జాతరలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇండోర్ స్టేడియం ఉట్నూరు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా దాని యొక్క కాంట్రాక్ట్ ఎవరితో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి అప్పగించలేదు. ఇట్లాంటి క్రీడలకు సంబంధించి ఎక్కడైతే పాఠశాలలు కావచ్చు, మైదానాలు కావచ్చు, వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసే బాధ్యత మాది గవర్నమెంట్. కాబట్టి అధికారులందరూ కూడా ముఖ్యంగా డైరెక్టర్ గారిని అయితే స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ట్రైబల్ వెల్ఫేర్ దాంట్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తప్పకుండా గిరిజన బిడ్డలు చాలా బలిష్టంగా ఉంటారు, చాలా చురుకగా ఉంటారు. కాబట్టి వీళ్ళు జాతీయ స్థాయిలో అవార్డు తీసుకుంటారు. మొన్న కూడా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉట్నూరు విద్యార్థులు జాతీయ స్థాయిలో రికార్డు పొంది మరి ఇక్కడ రావడం అనేది జరిగింది. అట్లాంటి వాళ్ళ కోసం నా వంతుగా ఏ సహకారం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా మాటిస్తూ మరి విద్యార్థులందరూ కూడా మరి ప్రశాంతమైన వాతావరణంలో మీరందరూ కూడా ప్రశాంతంగా ఆడాలి. మీరందరూ కూడా విజయాలు సాధించి మీ పాఠశాల సిబ్బంది యొక్క పేరు సంపాదించాలి. మీ యొక్క సొసైటీలు కావచ్చు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మీ అందరి కృషి అవసరం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. తదుపరి కార్యక్రమాన్ని స్పోర్ట్స్ ఆఫీసర్ పార్థసారథి